కాలభైరవుడు కుక్క మీదనే వాహనంగా ఉంటూ ఉంటారన్న. కాలభైరవుని ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా కుక్కకి ఇలా ఏదో ఒకటి పెట్టడం అలా చేస్తూ ఉంటారు. ఏంటి కుక్కకి కాలభైరవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఆ పర్టికులర్ కుక్కకే ఎందుకు అని ఇదంతా లైక్ ముందు ఏం జరగబోతుంది అనేది కూడా కుక్క గ్రహిస్తుంది అని అంటారు. అమ్మ, కొన్ని జంతువులకు భగవంతుడు కొన్ని దివ్యశక్తులు ఇచ్చాడు. మనిషికి మాట ఇచ్చాడు, చాక్షు ఇచ్చాడు, దృష్టి ఇచ్చాడు. కాబట్టి కొన్ని జంతువులకి అతీతమైన శక్తులు ఇచ్చాడు. వాటికి అది వరం. అంటే అవి మాట్లాడలేవు కాబట్టి వాటికి కొన్ని శక్తులు ఇచ్చాడు. చీమకు ఉండే శక్తులు చీమకు ఉన్నాయి, కుక్కకు ఉండే శక్తులు కుక్కకు ఉన్నాయి, పిల్లికి ఉండే శక్తులు పిల్లికి ఉన్నాయి. అలాగా పులులకు కూడా, అన్ని జీవాలకి కూడా భగవంతుడు పంచభూతాత్మకమైన పరమేశ్వరుడు యొక్క సృష్టిలో అవి కూడా భాగం కాబట్టి వాటికి ఉండే శక్తి వాటికి ఉన్నాయి. అలా కుక్కలకి ఏమిటంటే జరగబోయే విషయాలు, ప్రేతాత్మలు తెలుసుకోవడం. అంటే కుక్క ఏదైనా చూడండి, అప్పుడప్పుడు రాత్రిపూట మురుగుతూ ఉంటుంది. ఎందుకు మురుగుతుందంటే ప్రేతాత్మలు సంచరిస్తూ ఉంటాయి వాయు మార్గంలో, వాటిని గుర్తించగలుగుతాయి. మీరు చూశారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో కుక్కల్ని దొంగలు పట్టుకోవడానికి వాడతారు. అంచేత వాటికి గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి నా దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు, వేరే గురువుల దగ్గర తీసుకున్న వాళ్ళు, అయ్యా అప్పటిదాకా కుక్క మమ్మల్ని చూస్తే రోడ్డు మీద కుక్క మొరిగేది, భైరవ మంత్రం తీసుకున్నాక మమ్మల్ని మొరగట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, చాలా ప్రేమగా ఉంటున్నాయండి మా దగ్గరికి అంటుంటారు. ఎందుకంటే వాటికి ఇతను సాధకుడు అని గుర్తించగలుగుతాయి. అర్థమైంది? దొంగ ఎవరు, శత్రువు ఎవరు, దుర్మార్గుడు ఎవరు గ్రహించే శక్తి మనిషికి లేదు, వాటికి ఉంది. మనిషికి వాక్ ఇచ్చాడు కాబట్టి, బుద్ధిని ఇచ్చాడు కాబట్టి వాటికి అతీంద్రమైన శక్తి ఇచ్చాడు భగవంతుడు. రెండు, కుక్కకు ఏమిటంటే, కుక్కలో ఒక చరిత్ర చెప్తోంది ఏమిటంటే, మా తాంత్రిక పరిస్థితుల్లో కుక్క ఒక రకమైనటువంటి ఈశ్వరార్చన చేస్తేనే అది సునకజనం ఎత్తుతుంది. అర్థమైనా? ఇప్పుడు శివుడి దగ్గర సర్పం ఉంటుంది, ఏనుగులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, నందులు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. అలాగే కుక్కకు మాత్రం విశిష్టమైనటువంటి తపశ్శక్తితోటి భూలోకంలో జనులను రక్షించడం కోసం అది జన్మెత్తింది. అంటే పబ్లిక్ని రక్షిస్తుంది అది. అంచేత విశ్వాసానికి మారుపేరు. దాని తత్వమే విశ్వాసతత్వం. భగవంతుడు కుక్క నుంచి ఏమి నేర్చుకోమంటాడంటే, సాటి జనుల మీద విశ్వాసం నేర్చుకో అని తెలియజేయడం. కృష్ణుడు గోవుని కనుక పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఐశ్వర్యకారకం, లక్ష్మీప్రదం, సంతోషకారకం. గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినట్టు కృష్ణుడి వారికి, దత్తాత్రేయుల వారికి ఆవు ఉంటుంది. అలాగే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం ఉంటుంది. సన్ముఖుడికి సుబ్రహ్మణ్య స్వామికి నెవలు ఉంటుంది, అమ్మవారికి సింహం ఉంటుంది, పులు ఉంటుంది. అలాగ కాలభైరవుడు ఏంటంటే శ్మశాన సంచారి. ప్రేతాత్మల యొక్క ఆవాహనంలో తిరుగుతుంటాడు. ఆయన చుట్టూ తిరుగుతుంటాయి ప్రేతాత్మలు. వాటిని గుర్తించి గ్రహించగలిగే శక్తి కుక్కకు మాత్రమే ఉంది. ఇంకొకటి, ఏదైనా మానవుడికి ప్రమాదం వస్తుందంటే ముందుగా గ్రహించే శక్తి కుక్కకు ఉంటుంది. అందుకని ఏం చెప్తారు? భైరవుని ఉపాసించి కుక్కకి ఆహారం పెట్టమంటారు. ఎందుకు? ఆహారం పెట్టడం వల్ల మన కర్మ ట్రాన్స్ఫర్ అవ్వడం, తీసేసుకుంటుంది. మన కర్మని గ్రహిస్తుంది. రోజు పెట్టడం వల్ల రోజు కొంత కర్మ పోతూ ఉంటుంది. రెండు, మనకు వచ్చే ప్రమాదాన్ని గ్రహించి భైరవుడికి తెలియజేయగలుగుతుంది. అయ్యా మరి నాకు ఇలా ఆహారం పెట్టారు, మరి ఆయన ఇలా సమస్యల్లో ఉన్నాడు, ఆయన రక్షించని మా భైరవుడికి తెలియజేయగలుగుతుంది. అంచేత సునకాన్ని మనం రోజు అన్నం పెట్టడం అనేది, ఆ భైరవ ఉపాసకులందరూ కూడా, ఆ కాలభైరవుడు ఉపాసకులందరూ కూడా ఆ భైరవ స్వరూపమైనటువంటి సునకానికి మనం ఆహారం పెట్టడం అనేది నియమం. అయితే ఇక్కడ నల్ల కుక్కకి ఉండే ప్రాధాన్యత ఏంటి అంటే, ఇప్పుడు కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా నల్ల కుక్కకి పూజ చేసి మనము అన్నదానం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఒకటమ్మా, ప్రతి దేవతకి రంగు, రుచి, తత్వాలు ఉన్నాయి. బుధుడు పచ్చ రంగులో ఉంటాడు, గురుడు పసుపు రంగులో ఉంటాడు, సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు, చంద్రుడు తెలుపు రంగులో ఉంటాడని ఎలా అంటాము? రాజస, తామస, సాత్విక గుణాలని 3 గుణాలు ఉంటాయి దేవతల్లో. అందులో ఈయన తామస గుణం. ఎప్పుడు కూడా ఆ భైరవుడు తామస గుణం, కాళికాదేవి తామస గుణం. ఈ గుణం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా నీలవర్ణంలో కానీ నలుపు వర్ణంలో కానీ ఉంటారు. శనీశ్వరుడు కూడా తామస గుణం కాబట్టి నలుపులో ఉంటాడు. భైరవుడు నలుపులోనే ఉంటాడు, కాళికాదేవి నలుపులో ఉంటుంది. ఈ నలుపులో ఉన్న గుణానికి ఏంటంటే, సృష్టి చీకటమయంగా ఉంటుంది. అంతరిక్షంలో ఏమవుతుంది? వెలుతురు ఉండదు, చీకటమయంగా ఉంటుంది పూర్తి. చీకటి అంటే అంధకారం. అర్థమైంది?
జ్ఞానం ఆ చీకటిలో ఇంత వెలుగు వచ్చినా కూడా బ్రహ్మాండమైన ఆ చీకటిలో దారి చూపించేంత వెలుగు అవుతుంది, జ్ఞానం పొందగలిగింది. నలుపుకు ఉన్న ప్రాధాన్యత తెలుపుకు లేదు. ఎందుకంటే ప్రళయాంతకంలో నలుపే ఉంటుంది. కృష్ణ బిల్వం ఉంటాం మనం, ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోయారు ఎవరు కూడా. అది నల్లగా ఉంటుంది, అర్థమైందా? అది కృష్ణ తులసి తెలుసు నల్లగా ఉంటుందని, కృష్ణ బిల్వం అని చెప్పి అంతరిక్షంలో ఉంటుంది. అది దాడితేనే దేవలోకాలకు వెళ్ళగలుగుతాం, అన్ని లోకాలకి, దేవతా లోకాలకి. దాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఏ సైన్సిస్టులు ఛేదించలేకపోయారు దాటి వెళ్ళటానికి. అలాగా ఆ నలుపు అనేది ఎప్పుడూ కూడా ఆకర్షణాశక్తి కలిగింది, దైవాకర్షణ మంత్రాకర్షణ కలిగింది అనమాట. అందుచేత భైరవుడు నల్లగా ఉంటాడు. ఆ స్వరూపమైనటువంటి నల్ల కుక్కకే మనం ఆహారం పెట్టడం, పూజ చేయడం అనే కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక దీక్ష తీసుకున్నప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో నలుపు వస్త్రాలే ధరిస్తూ ఉంటారు. వాటికే ప్రత్యేకమైన పవర్ అని ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా. ఎందుకని మరి ఆ నలుపు వస్త్రాలు కానీ, లేకపోతే కనుక ఆ దీక్షా నియమాలకు కానీ నలుపు అనేది అసలు చెడుగా భావిస్తూ ఉంటాం హిందూ ధర్మంలో. మరి మనకి ఎందుకని ఇలా ప్రత్యేకంగా నలుపుకే అంత ప్రాముఖ్యత? నలుపు ప్రాంతీయ భావంలో నలుపుని చెడుగా చూస్తున్నారు. ప్రాంతీయ భావంలో కొన్ని ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు అమావాస్య తమిళనాడులో అద్భుతమైన ముహూర్తం, అర్థమైంది? ఎందుకు అమావాస్య అంటే చీకటేగా, లక్ష్మీప్రదం. ఇప్పుడు దీపావళి మనం ఏ రోజు చేస్తాం? అమావాస్య రోజున చేస్తాం, లక్ష్మీప్రదం. తమిళులు అమావాస్య రోజున పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అయితే నల్లటి వస్త్రం చెప్పాను కదా, ఆకర్షణాశక్తి కలిగింది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అదే ఇక్కడ నెగిటివ్కి కూడా ప్రతీకగా వాడుతూ ఉంటారు. నలుపుకి నెగిటివ్ ఎనర్జీ తొందరగా అట్రాక్ట్ అవుతుంది అని కూడా అంటారు. ఆకర్షణాశక్తి మాత్రమే ఉంది, నెగిటివ్ ఎనర్జీ కాదు. ఏదైనా ఆకర్షిస్తుంది, మంచైనా చెడైనా. సాధన చేసుకునేటప్పుడు నల్లబట్టలు, లేకపోతే దీక్షలు వేసుకునేటప్పుడు నల్లబట్టలు వేయటం వల్ల ఏమవుతుందంటే దైవాకర్షణ తొందరగా ఆకర్షించబడుతుంది. మీరు కొన్ని మిషనరీ ఎక్విప్మెంట్లో నల్లటి పేపర్ పెడుతూ ఉంటారు, సైన్స్ రాకెట్ల వాటిల్లో కూడా నల్లటి పేపర్ పెడుతుంటారు శక్తిని ఆకర్షించడానికి. అలాగా సాధకుడికి కానీ లేకపోతే దీక్షాపురుడికి కానీ నల్లటి వస్త్రం వేసుకోవడం వల్ల ఆ సమయంలో చేసే మంత్రశక్తి శరీరంలోకి ఆపాదించబడుతుంది. ఎప్పుడు వాడాలో అప్పుడు నలుపును వాడాలి, మిగతా సమయంలో వాడకూడదు. మరి అలా అంటే దృష్టి దోషం పోతుంది నలుపుని వాడితే. అందుకే కదా చిన్నపిల్లలకి నల్ల చుక్క పెడతాం మనం, అరికాలంలో పెడతాం. నలుపు నెగిటివ్ చేస్తుంది, అంటే నెగిటివ్ శక్తిని తీస్తుంది, అంతేగాని నెగిటివ్ శక్తిని ఆకర్షించదు. అది ఆకర్షణ శక్తి. ఇప్పుడు మన నల్లబుట్ట అలాగే పెట్టేయకుండా ఏదో ఓం అనో హ్రీం అనో ఏదో ఒక మంత్రంతో ఓం నమస్తే అనో కనుక పెట్టామనుకోండి, అది మంత్రాకర్షణ చేస్తుంది, బిడ్డకి దిష్టి తగలకుండా ఉంటుంది. చాలామంది నల్లటి బొట్టు పెట్టుకుంటారు, నరదృష్టి తగలకుండా పెట్టుకోవచ్చు. కానీ మంత్రపూర్వకంగా పెట్టుకోవాలి. ఏదైనా మంత్రపూర్వకం వేద మంత్రాలు ఏం చదవక్కలు, ఓం నమస్తేను మృత్యుంజయ మంత్రం ఏదో పట్టించి ఇలా ఓం కాలభైరవ అనుకుంటూ నల్ల బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుంది, నరఘోష పోతుంది. అంటే నలుపుకి చాలా విశిష్టత ఉంది శాస్త్రాల్లో.